గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. పోలీస్ రాత్రి అయితే గోపాల్ ఇక్కడే ఉంటాడు సార్. ఆవిడికి తెలుసు సార్. పిలువు. అమ్మా కార్ పిలుస్తున్నా రండి. ఆగు. నేనా? నిన్నే పిలిచేది. ఇలా రా. నువ్వు సార్, నేను కళ్ళు దుకాణం నడిపేదాన్ని. నిన్ను దానికోసం పిలవలేదు. ఏసీబీ గారు పిలుస్తున్నారని గోపాల్ని పిలువు. గోపాలు, ఏసీపీ నిన్ను పిలుస్తున్నారు. ఆయన ఇక్కడికి ఎందుకు వచ్చాడబ్బా? సాయంత్రం 7 గంటలకు మినిస్టర్ గారి ఇంట్లో మాట్లాడేశాడే. ఏమైనా సాయం కోసం వచ్చింటాడంటావా? సరే రమ్మని చెప్పు. వద్దు, నేనే వస్తాను. సరే ఏంటయ్యా? బండెక్కు. ఎందుకు? రై మూసుకుని ఎక్కువ. ఎంత గౌరవంగా చెప్తే ఎందుకు ఎక్కాం సార్? సార్ ఆ పక్క కిటికీలు కూడా తెరవండి సార్, కాస్త గాలి వస్తుంది. ఏంటయ్యా ఏసీ లేదా? లేదు. అదేంటయ్యా ఏసీపీ బండ్లోనే ఏసీ లేదా? మీ పోలీస్ డిపార్ట్మెంట్ కనుక మా అయ్యగారి చేతిలో ఉండుంటే ఈ పాటికి మీ అందరికీ ఏమేం కావాలో అవన్నీ నేనే చేసేసేవాడిని. తొందరగానిరా. నేను ఎంత ట్రై చేసినా నాకు వాంతులు రావయ్యా. నోట్లో ఏలు పెట్టి తీరా. మత్తులో ఉన్నప్పుడు నిన్ను విచారించరు. ఏసీపీ సాబు నిన్ను వదలడు. రావయ్యా నువ్వు మీ ఏసీపీ. ఎంత ఇబ్బంది పెడతారేంటయ్యా? ఎంత ఇబ్బంది పడైనా వాంతి చేసుకోవాలి. నేను పుట్టినప్పటి నుంచి వాంతులే చేసుకోలేదని చెప్పాను కదా, చెప్తే వినరు. ఇక్కడ కూడా ఏసీ లేదా? ఏంట్రా వాడుతున్నావు? బయటికి లాగండి. బయటికి రారా. నిన్నేరా బయటికి రా. లాగండి. బయటికి లాగండి. నీకే చెప్పేది. వదులు వదులు. లేవరా. బయటికి వెళ్ళిపోండి. పైకి లేవరా. ఏసీ కావాలరా నీకు? లే. పోలీస్ డిపార్ట్మెంట్ మీ అయ్యగారి చేతిలో ఉంటే ఏం చేస్తారా? చంపేస్తా. అవును, మీ అయ్యగారి కొడుకు కనిపించట్లేదని కొంచెం కూడా కంగారు లేదంట్రా? జాలీగా తిరుగుతున్నావు ఏంటి? సార్ వాడు కనపడలేదన్న బాధతోనే సార్ నేను అక్కడికి వెళ్ళింది. చెర్రీకున్న చెడ్డ అలవాట్ల గురించి నేను అడగట్లేదు, తనకున్న మంచి అలవాట్ల గురించి అడుగుతున్నాను. మీ అయ్యగారికి సెకండ్ సెటప్ గట్రా అలాంటివి ఏమైనా ఉన్నాయా? సార్ మా అయ్యగారికి చెడ్డ అలవాట్లు ఒక్కటి కూడా లేవు. అది సరే, ఆయన గారు ఎటువంటి చెడ్డ అలవాటు చేసుకోరు. నువ్వు ఇంత విశ్వాసంగా ఉంటున్నావే, నీకు పదవి అంతస్తు ఏమన్నా ఇచ్చి మేలు చేశాడా? దాని గురించి నీకు ఎటువంటి బెంగ లేదా? సార్ నేను ఇంతవరకు మా అయ్యగారు ఉప్పు తినే బతికినాను. నా మీద డౌటా మీకు? మరి డౌట్ పడక చెర్రీ ఆఖరి సార్ నీతోనేగా వచ్చాడు. వస్తే
చెర్రీ కనపడకుండా పోవడానికి కారణం నేనే అని మీలాంటి వాళ్ళు ఎంతమంది చెప్పినా మా అయ్యగారు నంబర్ సార్. చెర్రీతో పాటు నేను కూడా పబ్కి వెళ్ళిన మాట నిజమే, కానీ నాకన్నా ముందే ఓ అమ్మాయిని తీసుకొని చెర్రీ బయటకు వెళ్ళిపోయినాడు సార్. కానీ బయటకు వచ్చి చూసిన తర్వాతే తెలిసింది సార్ ఆ అమ్మాయిని అక్కడే వదిలేసిపోయినాడని. ఈ విషయం అయ్యగారితో ఎలా చెప్పమంటారు? చెప్పు, ఏం జరిగింది ఆ రోజు? రండి సార్. ఐఎమ్ సీతారాం, ఏసీపీ. ఎక్కడ? ఐసీయూలో ఉన్నారు సార్. ఓకే, ఈ రిపోర్ట్ అక్కడ పెట్టు. వినోద్ కండిషన్ ఇప్పుడు ఎలా ఉంది? సార్, ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్. యాక్సిడెంట్లో హెడ్ ఇంజ్యూరీ అయినందువల్ల ఏ మాత్రం స్ట్రెయిన్ అవ్వకూడదని అబ్జర్వేషన్లో పెట్టాం. కాసేపట్లో స్పృహ రావచ్చు. వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ ఉన్నారా? ఐసీయూలో పెట్టడం వల్ల విజిటింగ్ అవర్స్లోనే వస్తూ ఉంటారు. వాళ్ళ అటెండెంట్ మాత్రం అక్కర్లేదు. తిలక్, పేషెంట్ని చూడడానికి ఎవరెవరు వస్తున్నారో అబ్జర్వ్ చేయి. అలాగే సార్. ఎప్పటికప్పుడు నాకు ఇన్ఫార్మ్ చేస్తూ ఉండు. ఓకే సార్. హాయ్, ఐఎమ్ రేష్మా. సీతారాం, ఏసీపీ. మినిస్టర్ దేవనాథ్ గారి కొడుకు చెర్రీ నీకు బాయ్ ఫ్రెండా? యా, మాకు త్వరలో మ్యారేజ్ కాబోతుంది. అలాగని నాకు తెలియలేదే. సో యాక్చువల్లీ వాట్ యు వాంట్ టు నో? చెర్రీ ఎక్కడున్నాడు? లాస్ట్ టైం మీరు ఎప్పుడు కలిశారు? 2 days బ్యాక్. ఏ చెరికి ఏమైంది? ఫ్రెండ్స్ అంటున్నారు, పెళ్లి వరకు వచ్చామంటున్నారు. 2 days నుంచి ఫోన్ కూడా చేయలేదా? సార్, 2 days నుంచి నా ఫ్యాషన్ ఈవెంట్ వల్ల నేను కొంచెం బిజీగా ఉన్నాను. నేను తన ఫోన్కి చేసినప్పుడు తన ఫోన్ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా వచ్చింది. అందుకే తర్వాత మాట్లాడదాం అనుకున్నాను. మీరు ఇష్టపడే కదా లవ్ చేసింది? ఎవరో ఫోర్స్ చేయడం వల్ల, టార్చర్ చేయడం వల్ల కాదుగా. సస్పెక్టింగ్ మీ? అతని కోసం నేను చావడానికి కూడా రెడీ అయ్యాను. సి, కానీ చావలేదుగా. డోంట్ బి సో మైక్రోస్కోపిక్. పోలీసులు చూపే అంత క్వైట్ న్యాచురల్. మీ నాన్నగారు ఎక్కడ? హీఈస్ అవుట్ ఆఫ్ కంట్రీ. ఏ ఆయన మీద కూడా డౌటా? ఈ కేసులో ఎంక్వైరీ పూర్తయ్యేంత వరకు అందరి మీద డౌట్ గానే ఉంటుంది. ఈ విషయం ఎవరి దగ్గర డిస్కస్ చేయొద్దు. మీకు ఎవరి మీద డౌట్ ఉంటే నాకు ఇన్ఫార్మ్ చేయండి, ఇంక్లూడింగ్ యువర్ ఫాదర్. డాడ్, ఇది అయ్యర్ కాలేజ్ మ్యాగజైన్. దీంట్లో ఆ బ్యాచ్ గ్రూప్ ఫొటోస్ ఉన్నాయి. కాలేజీలో చెర్రీ ఎలా ఉండేవాడు? సార్, పెద్దంటి పిల్లాడు, అంత బ్రిలియంట్ ఏం కాదు, అందరి మాదిరిగానే చదువుకున్నాడు. ఎనీథింగ్ సీరియస్? నథింగ్, జస్ట్ అన్ ఎంక్వైరీ. చెప్పండి సార్, వినోద్ చనిపోయాడు సార్. ఏమైంది? తెలియదు సార్. సరే, నువ్వు అక్కడే ఉండి నేను వస్తున్నా. హాస్పిటల్కి పోనీ. సార్ రండి సార్. లేదు, మీరు చెప్పేది నేను నమ్మను. నా కొడుకు చావలేదు, మీరే చంపేశారు. కరెక్ట్ రీజన్ తెలిసేదాకా నేను బాడీని తీసుకెళ్ళను. ఎమోషన్ అవ్వకండి సార్. ఎమోషన్ అంటారేంటండి? చనిపోయింది నా కొడుకు. ఏమైంది? సార్, పేషెంట్ చనిపోయాడు. చావలేదు, మీరే చంపేశారు. నేను మాత్రం వదలను. ఐఎమ్ గోయింగ్ టు షూ యూ. సార్, మీ ఎండి చీఫ్ డాక్టర్ ఇద్దరిని వెంటనే రమ్మనండి. సార్, యు నో దట్ వీఆర్ ద బెస్ట్ హాస్పిటల్ ఇన్ ద సిటీ. ఆయన ఏదో ఎమోషన్లో మాట్లాడుతున్నారు. మేమైతే సిన్సియర్గా ట్రీట్మెంట్ ఇచ్చాం. మీకేం కావాలో చెప్పండి. వీఆర్ ట్రాన్స్పరెంట్. తర్వాత ఏంటి సార్? సార్, నేను వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ని. పేషెంట్ కేస్ షీట్ ప్రొవైడ్ చేయమనండి. ఇఫ్ ఇట్ ఈస్ రైట్, వీ విల్ మేక్ దెమ్ అండర్స్టాండ్. దీంట్లో మీకేంటి అభ్యంతరం? ఏంటి సార్ ఇది? పేషెంట్ రోగానికి మీరిచ్చిన మెడిసిన్స్ కి ఏమాత్రం సంబంధం లేదే. ఏదిటి ఇవ్వండి. నేను
నేను రాసిన మెడిసిన్స్ కావేవి? నేను మెయిల్లో కరెక్ట్ మెడిసిన్సే పంపించాను సార్. మా హాస్పిటల్ మెయిల్ చూడండి సార్. నేను పంపింది వేరు, వాళ్ళు రిసీవ్ చేసుకుంది వేరు. ఏంటి సార్ ఇది? ప్రిస్క్రిప్షన్ మెయిల్లో పంపడం ఏంటి? సార్, దిస్ ఈజ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ఇక్కడ చీఫ్ స్పెషలిస్ట్ ఒకసారి విజిట్ చేసి వెళ్తారు. పేషెంట్కి మెడిసిన్స్ అన్ని మెయిల్లోనే పంపుతారు. దిస్ ఇస్ ఫస్ట్ టైం హ్యాపెన్ లైక్ దిస్. ఐఎమ్ రియల్లీ కన్ఫ్యూజ్డ్ సార్. ఏంటి సార్ అలా ఈజీగా చెప్పేస్తారు? మీ నిర్లక్ష్యం వల్ల ఒక ప్రాణమే పోయింది. ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్ వేరు, మీరు ఇచ్చిన మెడిసిన్ వేరు. ఏంటి సార్ ఈ అన్యాయం? మేము కరెక్ట్ మెడిసిన్స్ ఇచ్చాం సార్. ఇంతవరకు ఎప్పుడు ఇలా జరగలేదు. ఏంటి సార్ మీరు ఇచ్చే మెడిసిన్? చూస్తున్నాం కదా, కళ్ళెదురుగా కనిపించినా కూడా మీరు దబాయిస్తారేంటి? అది కాదు సార్, మీరు చెప్పేది కాస్త వినండి. ఏంటి సార్ వినేది? ఒక ప్రాణం పోయింది ఇక్కడ. మీరు అలా మాట్లాడితే ఎలా సార్? వెంటనే సైబర్ స్టేషన్కి ఫోన్ చేసి ఈ కేసు గురించి ఎంక్వైరీ చేయమని. ఓకే సార్. ఏంటి సీతారాం, ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? నడుస్తుంది సార్. నడుస్తుందా? ఇదేమైనా రోడ్డు మీద కారా బస్సా నడుస్తుందని కూల్గా చెప్తున్నావు? ఏంటిది సీతారాం, నువ్వు చేస్తున్న ఇన్వెస్టిగేషన్ వల్ల సార్ కొంచెం ఇబ్బంది పడుతున్నారు. మీరు బాధపడేందుకు నేనేం చేశాను సార్? అది నీ ఇన్వెస్టిగేషన్లో చెర్రీకి సంబంధించిన వాళ్ళని కూడా విచారిస్తున్నావని సార్ ఫీల్ అవుతున్నారయ్యా. సార్, ఇన్వెస్టిగేషన్ అంటే అలాగే ఉంటుంది. మీకు తెలియదే ఉంది సార్. అందుకని వాడు పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని అడుగుతావా? నువ్వు కారణమా, మీ నాన్న కారణమా అని? ఆ ఇన్వెస్టిగేషన్ లో నిన్ను కూడా ఒక సామాన్యుడికి ఏ అవసరాలు ఉంటాయో అవన్నీ అడిగినందుకు నాకు బోల్డ్ అంత మర్యాద చేశాడయ్యా. కొట్టి మరీ బెదిరించాడయ్యా. ఏంటయ్యా, విండి కూడా తీసుకెళ్లి బెదిరించావంట? ఏయ్, నేను నిన్ను బెదిరించానా? లేదు, విచారించారంతే. ఎంక్వైరీ చేశాను అంతే. మిమ్మల్ని కూడా ఎంక్వైరీ చేద్దాం అనుకున్నాను. చూసారా సార్, నన్ను కూడా ఎంక్వైరీ చేయాలంట. తప్పిపోయింది నా కొడుకు. అది మీకు, కానీ కనిపించకుండా పోయింది ఒక వ్యక్తి. ఆ వ్యక్తికి సంబంధించిన తండ్రి ఒక బలమైన రాజకీయ నాయకుడు. ఆ తండ్రి తన రాజకీయ స్వలాభం కోసం తన కొడుకుని చెడగొట్టి ఉండొచ్చుగా. ఏం మాట్లాడుతున్నావు సీతారాం? అది కాదు సార్, పక్క స్టేట్ లో ఇలాగే జరిగింది. ఒక రాజకీయ నాయకుడు కొడుకు కనపడకుండా పోతే సిబిసిఐడికి కేసు అప్పగించారు. ఆ సిబిసిఐడి ఎంక్వైరీలో 12 సంవత్సరాల తర్వాత తెలిసింది ఏంట్రా అంటే ఆ రాజకీయ నాయకుడే తన కొడుకుని చంపించడానికి గొడవ రాలేదా? ఏ, వీళ్ళ అబ్బాయి లవ్ చేసింది ఈయన గారికి ఇష్టం ఉండకపోవచ్చు, ఈయన ఏమన్నా చేస్తుండొచ్చుగా. ఏంటి నీ ఉద్దేశం? నేనే నా కొడుకుని కిడ్నాప్ చేశానా? ఉండొచ్చు అని చెప్తున్నాను. ఏంటి అని అడిగితేనేగా సమాధానం దొరికేది. సార్, వీళ్ళని మాత్రమే కాదు సార్, చాలా మందిని ఎంక్వైరీ చేస్తున్నాం. దీనికి బయట వాళ్ళంతా సహకరిస్తుంటే ఈయనకి మాత్రం ఎందుకు సార్ కోపం? సార్, ఈ కేసు విషయంలో మీరు నాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చి ఎజ్యూరెన్స్ ఇచ్చారు కాబట్టి నేను టేకప్ చేశాను. ఎప్పటికీ మించిపోయిందేం లేదు. విచారించిన ఫైల్ మీకు ఇచ్చేసి నేను రిలీవ్ అయిపోతాను. అది కాదు సీతారాం. సార్, దయచేసి ఇది పూర్తయ్యే వరకు నన్ను ఎవరూ డిస్టర్బ్ చేయొద్దు ప్లీజ్. ఇబ్బంది పెట్టకండి సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్, నన్ను నమ్మండి సార్, తొందరగానే పని అవుతుంది. చెప్పు సార్, డాక్టర్ పంపించిన ప్రిస్క్రిప్షన్ మెయిల్ని ఎవరో కావాలనే సర్వర్లో మార్చి రాంగ్ మెడిసిన్ని అప్లోడ్ చేశారు సార్. డాక్టర్లు మెయిల్లో వచ్చిన ఆ మెడిసిన్ చూసి ఆ ప్రిస్క్రిప్షన్ ప్రకారమే ట్రీట్మెంట్ ఇచ్చారు సార్. అవి రాంగ్ మెడిసిన్స్ అవ్వడం వల్ల అతను చనిపోవడం జరిగింది సార్. డిస్క్రిప్షన్ మార్చడం సాధ్యమా? సాధ్యమే సార్. మెయిల్ డౌన్లోడ్ చేయడానికి చాలా మార్గాలు ఉన్నాయి సార్. సాఫ్ట్వేర్ చేంజ్ చేసి దాన్ని డౌన్లోడ్ చేసి ఆ సాఫ్ట్వేర్ ద్వారా ఆ దొంగ ఎవరు, దీని వెనకాల ఎవరున్నారన్నది మనం కనుక్కోవచ్చు సార్. ఎవరు చేశారన్నది కనిపెట్టారా? దాని గురించి ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం సార్. తొందరలో కనుక్కుంటాం సార్. మిగతా డీటెయిల్స్ అన్ని ఈ ఫైల్లో ఉన్నాయి సార్. ఓకే, మీరు వెళ్ళండి. ఓకే సార్. ఏం కావాలి? శ్యామల ఇల్లుదేనా? అవును, ఆమె హస్బెండ్ని. ఏం కావాలి? సార్ సార్ ఏం కావాలి? మాట్లాడదాం, కూర్చోండి. మీరెవరో చెప్పనే లేదు. ముందు కూర్చోండి. ఎవరు సార్ మీరు? కూర్చో. శ్యామలని పిలు. శ్యామల, శ్యామల ఒకసారి ఇట్రా. ఎవరు సార్ మీరు? కూర్చోండి. అది కూర్చోదులండి, ముందు మీరెవరో చెప్పండి. ఐఎమ్ సీతారాం, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఐఎమ్ వెంకటేష్, MBA LLB. మినిస్టర్ గారు అబ్బాయి చెర్రీ కాలేజీలో మీకు ఫ్రెండేనా? సార్, మేమిద్దరం ఒకటే బ్యాచ్ అంతే. నేనెప్పుడు చెర్రీతో మాట్లాడిందే లేదు సార్. నా మటుకు నేను చదువుకునేదాన్ని. సార్, శ్యామల చాలా మంచిది. మాకు ఎంగేజ్మెంట్ అయ్యి 2 నెలల తర్వాత మ్యారేజ్ అయింది. దాంట్లో ఒకరోజు
ఆ 2 నెలల్లో ఒక్కరోజు కూడా నాతో మాట్లాడలేదు. పెళ్ళయ్యి 1 నెల తర్వాత కూడా నాతో మాట్లాడడానికి సిగ్గుపడింది. భయపడద్దు, జస్ట్ నార్మల్ ఎంక్వైరీ. మీకు చెర్రీ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే నాకు చెప్పండి. మీ సెల్ నెంబర్ చెప్పండి. 9393434307 సార్. నేను ఆవిడ నెంబర్ అడిగాను. నా నెంబర్ లాస్ట్లో 07 సార్. తనది 08 సార్. ఏ ఆవిడ చెప్పదా? నీ నెంబర్ చెప్పు. 9393434308. ఓకే, సీ యూ. సార్ ప్లీజ్ సార్, ఏదైనా ఉంటే ఫోన్లో మాట్లాడుకుందాం సార్. పోలీసు వాళ్ళు ఇంటికి వస్తే నైబర్స్ అందరూ తప్పుగా అనుకుంటారు సార్. మాది డీసెంట్ ఫ్యామిలీ సార్. చూస్తేనే తెలుస్తుంది. ముందు ఆ సాక్స్ ఉతికారే. ఏంటి లేటు? మూసుకుని పని చూసుకోరా. శ్యామల, నీ కోసం ఎవరో వచ్చారు. ఎవరో ఎక్స్ బాయ్ ఫ్రెండ్ లా ఉన్నాడు. ఎక్స్ బాయ్ ఫ్రెండా? పోవే ఆవకాయ బద్ద. ఆర్థోడాక్స్. కూర్చో. ఏంటి సార్ ఏకంగా ఆఫీస్కే వచ్చేసారు? అంతా ఇంట్లోనే చెప్పాను కదా. ఇంట్లో చెప్పలేని విషయం ఆఫీస్లో భయపడకుండా చెప్తావు కదా. సార్, మ్మ్. వినోద్ అంతా చెప్పాడు. ఏం చెప్పాడు సార్? వాడు చెప్పింది తర్వాత ముందు నువ్వు చెప్పు. ఆ తర్వాత వాళ్ళని ఎప్పుడు కలిసింది లేదు సార్. ఓకే. సార్, వినోద్ నా గురించి ఏమైనా తప్పుగా చెప్పాడా? వాడు బతుకుంటేగా చెప్పడానికి. ఆ అబ్బాయిని పెంచిన గార్డెన్ ఎక్కడ పనిచేసేవారని చెప్పారు?